టెక్నాలజీతో కొందరు అద్భుతాలు సృష్టిస్తూ ఉంటే మరికొందరు కేటుగాలు మాత్రం ఆ టెక్నాలజీని వాడుకుని మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాక దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోయాయి. ప్రజల నుంచి డబ్బులు కాజేయడానికి ఈ కేటుగాళ్లు కొత్త వ్యూహాలను ఎంచుకుంటూ ఉన్నారు. ప్రజలకు ఫోన్ చేసి పోలీస్ అధికారులమని, బ్యాంక్ అధికారులమని, ప్రభుత్వ అధికారులమని చెప్పి వాళ్ళ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తూ ఉన్నారు. ఈ తరహా ఓ కొత్త మోసం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. మీ తండ్రి ఫ్రెండ్ అని లేదా అన్నయ్య ఫ్రెండ్ అని, తన కుటుంబం ఇబ్బందుల్లో ఉందని, ఆర్థిక సహాయం అవసరమని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇలా ఒక అమ్మాయిని మోసం చేసేందుకు ప్రయత్నించిన ఓ స్కామర్ కు ఆ అమ్మాయి చక్కని గుణపాఠం చెప్పింది. తన తెలివితేటలతో అతను చేసిన స్కామ్ ను అతనికే తిప్పికొట్టింది. ఆ అమ్మాయి తెలివికి మెచ్చుకుని చివరికి ఆ స్కామరే ఓటమిని గ్రహించాడు. అసలు ఇక్కడ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రకారం ఓ అమ్మాయికి ఓ స్కామర్ ఫోన్ చేస్తాడు. నేను మీ తండ్రి స్నేహితుడనని, ఆమె తండ్రికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని, వాటిని మా కూతురికి ఇవ్వు అని ఆమె తండ్రి తనతో చెప్పినట్టుగా స్కామర్ చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి, నాకు ఇవ్వమన్నాడా? అలా మా నాన్న నాకు ఏం చెప్పలేదే అంది. మీ నాన్న బిజీగా ఉన్నాడట, అందుకే నీకు ఇవ్వమన్నాడని ఆ స్కామర్ చెప్తాడు. సరే అని ఆ అమ్మాయి చెప్పడంతో ఆమె నంబర్కి 20,000 రూపాయలు వేసినట్టుగా టెక్స్ట్ మెసేజ్ పంపుతాడు. డబ్బులు వచ్చాయా అని అమ్మాయిని అడుగుతాడు. అమ్మాయి వచ్చాయని చెప్పడంతో, అయ్యో మీ నాన్నకి ఇవ్వాల్సింది 2,000 రూపాయలు మాత్రమేనమ్మా, పొరపాటున 20,000 పంపానని చెప్తాడు. మిగతా 18,000 రిటర్న్ కొట్టాలని అడుగుతాడు. అయితే బ్యాంక్ నుంచి మెసేజ్ రాకుండా నార్మల్ టెక్స్ట్ మెసేజ్ రావడంతో ఇది స్కామ్ అని ఆ యువతి పసిగడుతుంది. తన టాలెంట్ ను ఉపయోగించి ఆ స్కామర్ కు దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. ఓకే అంకుల్, పంపుతానని చెప్పి ఆ స్కామర్ పంపిన మెసేజ్ నే ఎడిట్ చేసి 18,000 రూపాయలు పంపినట్టుగా ఆ అమ్మాయి కూడా అతనికి టెక్స్ట్ మెసేజ్ చేస్తుంది. డబ్బులు వచ్చాయా అంకుల్ అని అడుగుతుంది. ఆ మెసేజ్ చూసి దొరికిపోయానని గ్రహించిన స్కామర్ ఆ అమ్మాయి తెలివికి షాక్ అయ్యి ఓటమిని అంగీకరించి కాల్ కట్ చేస్తాడు. ఈ తతంగాన్నంతా వీడియో తీసిన ఆ యువతి ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన అందరూ కూడా ఆ అమ్మాయి టాలెంట్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు.